ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే కార్తిక్ గారు. నమస్కారం అండి. మొన్న హైదరాబాద్ మోడీ గారు వచ్చినప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారి ఇంటికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళి కలిశారు. అయితే ఇలా కలవడం ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నాయకులు కొంతమందికి నచ్చట్లేదు. అది ముఖ్యంగా పేర్ని నాని గారికి. ఇది ఏపీ ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం అని చెప్పి అంటున్నారు. అసలు ఈ కామెంట్స్ ఎలా చూడాలంటారు? అంటే కొంతమంది వైసీపీ నాయకుల కామెంట్స్ చూస్తే నవ్వాలా, ఏడవాలా, వాళ్ళకి బ్రెయిన్ ఉండి మాట్లాడుతున్నారా, బ్రెయిన్ లేక మాట్లాడుతున్నారా ఏం అర్థం కావట్లే. ఓకే, దేశ ప్రధాని తను ఎవరింటికి వెళ్ళాలి, ఎవరిని కలవాలి అనేది ఆయన విచక్షణ. అవును, ఆయన తన విచక్షణతోటి, మోడీ గారి విచక్షణ గురించి వైసీపీ నాయకులు చెప్పాల్సిన అవసరం లేదుగా. అవును, మోడీ గారు ఏంటో ఈ భారతదేశానికి తెలుసు. ఇప్పుడు మూడోసారి ప్రధానిగా ఉన్నారు ఆయన. అవును. ఆ వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళాడు అంటే అది చంద్రబాబు నాయుడు గారి ఇంపార్టెన్స్ అని మనం క్లియర్ చెప్పుకోవాలి. పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళి పరామర్శించారంటే అది పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న ప్రేమ అని అర్థం చేసుకోవాలి. ఆ ఇద్దరు వ్యక్తులకు మోడీ గారు ఇచ్చిన ఇంపార్టెన్స్ కింద ఇది క్లియర్గా మనం పరిగణలో తీసుకోవాలి. అది వాళ్ళ స్థాయి కూడా అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆ స్థాయి వీళ్ళకి లేదు, వీళ్ళకి రాదు, అందుకని వీళ్ళకి కడుపు నొప్పి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎవడన్నా వచ్చి కలుస్తాడా? లేదు. అలా జగన్మోహన్ రెడ్డిని కలిసేవాడు ఎవరన్నా ఉన్నారా? కలవరు కదా. జగన్మోహన్ రెడ్డిని కలిసేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి అడిగినా సరే కలవటానికి అపాయింట్మెంట్ దొరకట్లేదు కాబట్టి, నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో అమిత్ షా గారిని కలవడానికి 2 times అపాయింట్మెంట్ అడిగారు. ఓకే, లిక్కర్ స్కామ్ విషయంలో ఏదో రకరకాలుగా 2 times అమిత్ షా గారు అపాయింట్మెంట్ అడిగారు. ఏదో అమరావతి బిల్లు సమయంలో కూడా అడిగారు, ఓకే, నాకు గుర్తున్నంత వరకు. అయితే దానికి అమిత్ షా గారు నో చెప్పారు, అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో అడిగిన అపాయింట్మెంట్ దొరకట్లే, చంద్రబాబు నాయుడు గారితో మాత్రం పదే మీటింగ్ అవుతున్నారు. ఇది వైసీపీ నాయకులు నచ్చట్లే. ఇప్పుడు మోడీ గారు పశ్చిమ బెంగాల్ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో భాగంగా అక్కడ చంద్రబాబు నాయుడు గారు వెళ్తే అక్కడ ఒకసారి భేటీ జరిగింది. తర్వాత హైదరాబాద్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి మరి గంటకు పైగా సమావేశం జరిగింది. తర్వాత ఢిల్లీలో మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ఒక సదస్సుకి వెళ్తే అక్కడ కూడా అమిత్ షా గారితో ఒక 45 నిమిషాలు భేటీ జరిగింది. ఈ వరుస భేటీలు జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారి ఇంపార్టెన్స్ కి ఒక కీ రోల్ గా చెప్పాలి. రెండోది అది పేరు నన్ను అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అసలు జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి రాకముందే, జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయాల డిక్షనరీ తెలవక ముందే, ఈవెన్ దో వాళ్ళ ఫాదరు అంటే జగన్మోహన్ రెడ్డి ఫాదర్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందే చంద్రబాబు నాయుడు గారు దేశంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమికి, ఆరో దేశంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమికి కన్వీనర్గా పనిచేశారు. అంటే ఆయన స్థాయి ఏంటో ఇక జగన్మోహన్ రెడ్డి తెలుసుకోగలగాలి. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఎంపీ? 2009లో ఎంపీ. జగన్మోహన్ రెడ్డి గారు 2009లో ఎంపీ అయితే చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కన్వీనర్ ఎప్పుడు? 1996, 7, 8 ఆ టైంలో. ఆ టైంలో ఎన్డీఏ కన్వీనర్ గారు 2004 వరకు చేశాడు. అంటే దేశంలో అధికారంలో ఉన్న కూటమికి కన్వీనర్గా పనిచేసిన చరిత్ర, కెపాసిటీ, గొప్పతనం, ఘనత చంద్రబాబు నాయుడు గారికి ఉంది. రాష్ట్రంలో వచ్చిన అధికారాన్ని ఒక్క ఛాన్స్కే పోగొట్టుకున్నటువంటి దురదృష్టం జగన్మోహన్ రెడ్డికి ఉంది. వీరిద్దరిని పోల్చలేం. ఆ పోల్చలేం కాబట్టే చంద్రబాబు నాయుడు గారి హైట్ని వైసీపీ అందుకోలేకపోతుంది, దాన్ని ఓర్చుకోలేకపోతుంది. చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ ఏమో ఆకాశానికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు వైసీపీ ఎందుకు అమరావతిని వ్యతిరేకిస్తుంది అనుకున్నారు మీరు? ఇప్పుడు అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా పర్మనెంట్గా ఉంటే అమరావతి గుర్తొచ్చినప్పుడల్లా ఎవరి పేరు గుర్తొస్తూ ఉంటుంది? చంద్రబాబు నాయుడు గారి పేరు గుర్తొస్తూ ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ లో హైటెక్ సిటీ అంటే చంద్రబాబు నాయుడు గుర్తొస్తుంది కదా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్, టీఆర్ఎస్ గవర్నమెంట్. ఇప్పుడు కేటీఆర్ పలుమార్లు చెప్పాడు హైదరాబాద్ చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేశారని. ఇప్పుడు మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తారు. సో ఎవరైనా చెప్పక తప్పదిగా. అలాగే రేపు అమరావతి అంటే చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తారు. కాబట్టి ఆ చంద్రబాబు నాయుడు గారి పేరు బ్రాండింగ్ గా శాశ్వతంగా ఉండిపోవటం అనేటువంటిది వైసీపీకి ఏమాత్రం నచ్చని విషయం. ఓకే, అందులో భాగంగానే ఎసిడిటీ ప్రాబ్లం అంటారండి, కడుపు మంట. మనం చేయలేము, మనకి పేరు రాదు. వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళకి పేరు వస్తుంది. మనం చేయలేనిది వాళ్ళు చేస్తున్నారు, మనకి రాని పేరు వాళ్ళకి వస్తుంది. మనకి రాని గౌరవం వాళ్ళకి వస్తుంది. మన్ని చూడటానికి కూడా ఇష్టపడిన వాళ్ళు వాళ్ళని పోయి మరీ కలిసి వస్తున్నారు. ఈ ఎసిడిటీలో నుంచి వచ్చే ఫ్రస్ట్రేషన్ ఏదో ఉంటుంది చూసారా, అది పేరు నాన్నలో కనపడుతుంది. అయినా పేరు నాని కూడా మాట్లాడటం ఏంటండి, మీ ఏరియాడే గారు చెప్తున్నాను. వాళ్ళ ఫాదర్ రాజకీయాల్లో ఉండబట్టి, అది కూడా కాంగ్రెస్ రాజకీయాల్లో ఉండబట్టి తర్వాత పేరు నాని అమర్జ్ అయ్యారు తప్ప, పేరు నాని ఏమన్నా సొంతంగా రాజకీయాలకు వచ్చి తన ఇమేజ్ సంపాదించుకున్న వ్యక్తి కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే 1978లో తొలిసారి ఎమ్మెల్యే,
ఆయన ఫాదర్ ఏం ఎమ్మెల్యే కాదు, చంద్రబాబు నాయుడు గారు తండ్రి. ఆయన కానీ రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారు ఎదిగారు, తనేంటో ప్రూవ్ చేసుకున్నారు. ఇప్పటికి 4వ సీఎం చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి సీఎం అయినందుకే వాళ్ళు అంతా ఎగిరిపడుతున్నారే. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 4వ సీఎం. ఉమ్మడి రాష్ట్రానికి 2 సార్లు, విభజిత రాష్ట్రానికి 2 సార్లు. పేరు నాని ఎంత, పేరు నాని రాజకీయ జీవితం ఎంత అందుకోగలడా చంద్రబాబు నాయుడు గారిని? అసలు ఈవెన్ వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అందుకోగలడా? చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితంతో పోలిస్తే జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితం ఎంత? 2009 నుంచి స్టార్ట్ అయిన రాజకీయ జీవితం ఎక్కడ? 1978 నుంచి స్టార్ట్ అయిన రాజకీయ జీవితం ఎక్కడ? రెండోది, జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితం తండ్రి పేరు చెప్పుకొని స్టార్ట్ అయిన రాజకీయ జీవితం. తండ్రికి వచ్చిన సింపతిలో నుంచి క్రియేట్ అయిన రాజకీయ జీవితం. కానీ చంద్రబాబు నాయుడు గారిది అది కాదుగా. సింపతి గెయినింగ్ పాలిటిక్స్ కాదుగా, పర్ఫార్మెన్స్ బేస్డ్ పాలిటిక్స్ కదా. ఇప్పుడు సింపతి గెయినింగ్ పాలిటిక్స్ లో జగన్ సక్సెస్ సీఎం వరకు వెళ్ళాడు, కానీ పర్ఫార్మెన్స్ బేస్ లో పడిపోయాడుగా. 151 నుంచి 11 సీట్లే పడిపోయాడుగా. దారుణమైన పరిస్థితి పర్ఫార్మెన్స్ బేస్ లో. ప్రతిపక్ష హోదా కూడా రాని పరిస్థితి కదా. కానీ పర్ఫార్మెన్స్ బేస్ లో చంద్రబాబు నాయుడు గారు ఎదిగారు. ప్రతి తెలుగువాడు గర్వించేటువంటి నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మీరు అమెరికా పోండి, లేదు డిఫరెంట్ కంట్రీస్ పోండి, చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే అక్కడ ఒకరు కాకపోతే ఒకరు ఐడెంటిఫై చేసే వాళ్ళు ఉంటారు. వరల్డ్ వైడ్ బ్రాండింగ్ ఆయన సంపాదించుకున్నారు. ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువాడు మా నాయకుడు చంద్రబాబు అని గర్వంగా చెప్పుకునేటువంటి పరిస్థితిలోకి తీసుకెళ్లాడు. తెలుగు భాషని, తెలుగు ఐక్యతని, తెలుగు జాతిని ఆ బ్రాండింగ్ క్రియేట్ చేశాడు. అవునా కాదా? అవును. సో ఆయనకున్న రాజకీయ చరిత్ర ముందు, ఆయనకున్న పేరు ముందు వీళ్ళంతా సరే. ఇక పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకో. పవన్ కళ్యాణ్ గారి ఎస్టాబ్లిష్మెంట్ ని వైసీపీ ఓర్చుకోలేకపోతుంది. ఎందుకంటే ఇప్పుడు సెకండ్ లార్జెస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఏది అంటే ఏం చెప్పాలి? జనసేన పార్టీ అని చెప్పాలి. వైసీపీకి ఉంది 11, జనసేనకు ఉంది 21. ఎవరైనా అనొచ్చు వైసీపీకి ఉన్న ఓట్ పర్సెంటేజ్ ఎంత, జనసేనకు ఉన్న ఓట్ పర్సెంటేజ్ ఎంత అని. నిజమే, ఓట్ పర్సెంటేజ్ వైజ్ గా చూసినప్పుడు వైసీపీకి ఉంది. గతంలో అధికారం కూడా వచ్చింది. కానీ వైసీపీ 170 స్థానాల్లో పోటీ చేసిన ఓటు బ్యాంక్ ఎక్కడ? జనసేన కేవలం 21 స్థానాల్లోనే పోటీ చేసి తెచ్చుకున్న ఓటు బ్యాంక్ ఎక్కడ? సో దీన్ని కంపేర్ చేయడానికి లేదు. కానీ తన పరిస్థితిని బట్టి ఆ పరిస్థితులను తనకు అనుకూలంగా అన్వయించుకొని రాజకీయాల్లో ఎమర్జ్ అవుతున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఎమర్జ్ అయ్యాడు అంటే ఆ పొలిటికల్ కిల్లింగ్ వైసీపీ అవుతుంది. ఎందుకంటే రేపు అంటే పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ వైసీపీలో బాగా తెలుసు. ఇంకొక 2 సార్లు కనుక వైసీపీ నోటిస్తే, ఇంకొకసారి 2 సార్లు కూడా అవసరం లేదు, 2029 వరకు వైసీపీ మరొకసారి ఓడిపోతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నుంచి స్కిప్ అయిపోతారు. స్కిప్ అయినప్పుడు ఒక అపోజిషన్ స్పేస్ ఉంటుంది. చిన్నగా ఒకనాడు ఆపోజిషన్ స్పేస్ ని పవన్ కళ్యాణ్ ఆక్యుపై చేయొచ్చు. సో నెక్స్ట్ టీడీపీ వర్సెస్ జనసేనగా రాజకీయాలు ఉండే అవకాశం కూడా ఏదో ఒక నాటుకుంటుంది. అది హెల్తీ పాలిటిక్స్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హెల్తీగా ఉండాలి. హెల్తీగా ఉండాలంటే అనారోగ్యకర వాతావరణాన్ని క్రియేట్ చేసే రాజకీయ పార్టీని తరిమేయాలి. తరివేసిన తర్వాత ఆ స్పేస్ నాదే కదా అని పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నారు. సో వాళ్ళని తరిమేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఒక దేశ రక్షకుడు లాగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రక్షకుడిగా మారి త్రిశూలం పట్టుకొని పొడుస్తున్నాడు ఒక రకంగా చెప్పాలంటే. సో ఈ పొడవటం అనేటువంటిది నొప్పి కలుగుతా ఉంది వైసీపీకి, బాధ కలుగుతా ఉంది వైసీపీకి. ఆ బాధలో నుంచి, ఆ నొప్పిలో నుంచి వస్తున్న ఫ్రస్ట్రేషన్లో నుంచి పవన్ కళ్యాణ్ తిడుతున్నారు. అసలు వైసీపీ వాళ్ళకి బుర్ర, బ్రెయిన్, బుద్ధి ఉందో నాకేం తెలియదు. కానీ ఒకసారి ఏమో పవన్ కళ్యాణ్ ఒంటరి పోయి సీగోయింగ్ కావచ్చుగా అంటారు, అంటే పవన్ కళ్యాణ్ మీద ప్రేమ నొలకపోస్తారు. ఇంకొకసారి ఏమో పవన్ కళ్యాణ్ ఇంటికి మోడీ పోతే ఓర్చుకోలేరు. అంటే రియాలిటీ ఏంది, వాళ్ళ మనసులో ఉన్నటువంటి రియాలిటీ ఏందనేది మనం ఇక్కడ గమనించాలి. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులైనా, పవన్ కళ్యాణ్ సపోర్ట్ గా ఉన్నటువంటి క్యాస్ట్ బేస్ అయినా వైసీపీ మాటని ట్రాప్ని అర్థం చేసుకోలేరు. ఒకసారి కాదు ఒకసారి అంత పిచ్చిగా ఉంటారా? సో ఇవన్నీ బంద్ చేసుకుంటే చాలా మంచిది. సో తమ ఫ్రస్ట్రేషన్ తమలో దాచుకోవాలి. ఇప్పుడు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలి వెంకట్ గారు, ఒక్కళ్ళు ఇంకొకరికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే దాన్ని చూసి ఎడిస్తే ఏం లేదు. ఆ ఇంపార్టెన్స్ మనకెందుకు రాదని ప్రయత్నం చేయాలి, పోరాటం చేయాలి. అది చేసుకుంటే రాజకీయాల ఉపయోగం తప్ప అవతల వాడి మీద పడి ఏడిస్తే ఏడిసే కాడే ఉంటావు. నీ ప్రయత్నం నువ్వు చేసి అవతలోడి కంటే మించిన సక్సెస్ పొందాలనుకుంటే నువ్వు సక్సెస్ అవుతావు. ఇప్పుడు వైసీపీ ఏడిసే మోతాదులోనే ఉంటుందా, ప్రయత్నం చేసే మోతాదులోకి వస్తా అనేది వాళ్ళ ఇష్టం. ఇక ఓకే, చూద్దామండి. థ్యాంక్ యూ.